ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. 12వ వార్డులో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ నాయకులు రీకౌంటింగ్ కు పట్టుబడగా వారికి మద్దతుగా ఎమ్మెల్యే వినోద్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. ఫలితాలను తారుమారు చేయడానికే వినోద్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చాడంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. వినోద్ ను కౌంటింగ్ కేంద్రానికి అనుమతించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను మాత్రం లోనికి రానివ్వట్లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉమేష్? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 12వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థితో పాటు అటు ఏజెంట్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా అధికారులతో మళ్ళీ రికౌంట్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో అటు కాంగ్రెస్ నాయకులకు అలాగే బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఏజెంట్ గా ఉన్న బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలిసినటువంటి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హుటాహుటిన కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని అధికారులతో వాగ్వాదం దిగారు. అయితే లోనికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు అటు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఏదైతే అధికారులంతా కూడా పారదర్శకంగా కౌంటింగ్ చేపట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధికారులను సూచించారు. ఒకవేళ పారదర్శకంగా జరపకపోతే తాము తీవ్రంగా ఇక్కడే కౌంటింగ్ కేంద్రం వద్దనే ఉండి తాము ఆందోళన చేస్తామంటూ అధికారులను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడంతో ఒకసారిగా కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గెలుపొందిన అభ్యర్థులతో పాటు అటు ఏజెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏం పని అంటూ కూడా ఎమ్మెల్యే తోటి వాగ్వాదం చేశారు. మరోవైపు అటు అధికారులు కూడా ఏదైతే గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు అటు కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ ఏదైతే గెలిచిన ధృవీకరణ పత్రాల విషయంలో కూడా అటు అభ్యర్థులు ఉన్నప్పుడే ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. ఓవైపు బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వకుండా కేవలం గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల బంధువులకు గెలిచినటువంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించే కౌంటింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వినోద్ కు ఇక్కడేం పని అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు. దీంతో అటు కాంగ్రెస్ నాయకులకు అలాగే ఎమ్మెల్యే వినోద్ కు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది, ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే ఎమ్మెల్యే వినోద్ అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కేవలం ఫలితాలను సంబంధించి బీఆర్ఎస్ గెలుపొందిన ఫలితాలను తారుమారు చేయడానికి అక్కడ అధికారులను ప్రభావితం చేయడానికి ఎమ్మెల్యే కౌంటింగ్ కేంద్రానికి వచ్చి ఇక్కడ కూర్చోవడం పట్ల కూడా బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఏదైతే బెల్లంపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద అటు ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.